హాయ్, ఈ వీడియోలో మనం ప్రిడిక్టివ్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ గురించి తెలుసుకున్నాము. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ రెండు ఎప్పుడు యూస్ చేస్తామని చెప్పి ఓకే. అండ్ ఈ మాడ్యూల్స్లో మనం చూసుకుంటే ఇక్కడ జనరేటివ్ ఏఐ బేసిక్స్ అండ్ ఇక్కడ ఒక లింక్ ఉంది జనరేటివ్ ఏఐ గురించి అండ్ ఈ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ ఈ మాడ్యూల్ చూద్దాము, క్యాపబిలిటీస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. సో ఏఐ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాం, చాట్ బాట్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఈ చాట్ జీపీటీని మనకు అర్థం కావాలి, దాన్ని ఎలా ట్రైన్ చేస్తున్నాము. ఓకే, there is a lot of specific tasks that AI models are performed to perform. For example, AI model can be trained to use market data to predict optimal selling price for 3-bedroom home. Okay, ఇలా 3-bedroom హోమ్కి మనకి ఎంత ప్రైస్ పడుతుంది, ఇలాంటి డిఫరెంట్ డేటా యూస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ప్రిడిక్షన్స్ అనేది ఇస్తుంది. అండ్ సమ్ మోడల్స్ కెన్ ప్రొడ్యూస్ అన్ ఇంక్రెడిబుల్ వెరైటీ ఆఫ్ టెక్స్ట్, ఇమేజెస్, సౌండ్స్ దట్ వాట్ ఎవర్ నెవర్ రెడ్ ఆర్ సీన్ ఆర్ హర్డ్ బిఫోర్. దిస్ కైండ్ ఆఫ్ ఏఐ ఇస్ నోన్ యాజ్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? అది మనకి న్యూమరిక్ ప్రిడిక్షన్స్, ఇమేజెస్, సౌండ్స్, టెక్స్ట్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంటెంట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దాన్ని మనం జనరేటివ్ ఏఐ అంటాం. ఇట్ హోల్డ్స్ విత్ ఇన్ ద మ్యాసివ్ పొటెన్షియల్ ఫర్ చేంజ్ బోత్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వర్క్ ప్లేస్. సో ఈ పర్టికులర్ మాడ్యూల్లో మనం జనరేటివ్ ఏఐ డిఫరెంట్ టాస్క్ ఏం పర్ఫామ్ చేస్తుందో విల్ సీ ఇట్. సో ఫస్ట్ మనకు జనరేటివ్ ఏఐ వర్క్ అవ్వాలి అంటే లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి. ఓకే, కొన్ని టాస్క్ని పర్ఫామ్ చేయడానికి. ఓకే, దట్ రిక్వైర్స్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ వర్డ్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ఎవ్రీడే యూస్. ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కాల్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, సో మనం ఒక టెక్స్ట్ని చాట్ జీపీటీకి అడిగితే ఇట్ విల్ అండర్స్టాండ్ ఫస్ట్, అది ప్రాసెస్ చేసుకుంటుంది మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాము అని చెప్పి. ఓకే, అది ఇన్ విచ్ కేటగిరీ ఇట్ విల్ కమ్, అది న్యూమరిక్ క్లాసిఫికేషన్, రోబోటిక్ నావిగేషన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఏది అని ఫస్ట్ అది అర్థం చేసుకొని ఇట్ విల్ ప్రాసెస్ దట్ టెక్స్ట్ విచ్ వీ హ్యావ్ గివెన్, దెన్ మనకు అవుట్పుట్ అనేది జనరేట్ వస్తుంది. ఓకే, AI models are trained with such massive amount of data. They are known as large language models. Large language models capture an incredible detail that language rules human taken years to learn. These large language models make it possible to do some incredible advanced language related tasks. సో మనం ఏదైతే ఏఐకి ట్రైన్ చేస్తూ ఉంటామో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొని దాన్ని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాము. ఓకే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కాకుండా ఒకటే ఎగ్జాంపుల్ని డిఫరెంట్ వేస్లో ఎలా థింక్ చేయాలి. ఓకే, వన్ సినారియోని తీసుకెళ్ళి ఆ వన్ సినారియోకి 10 డిఫరెంట్ ఆన్సర్స్, ఓకే, నాట్ 10 ఎగ్జాక్ట్లీ, ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆన్సర్స్ మనం దానికి ట్రైన్ చేస్తాం. అలా ట్రైన్ చేయడాన్ని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాము. సో దట్ దానికి ఈజీ అవుతుంది, మనకు అవుట్పుట్ అనేది ఈజీగా ఆ పర్టికులర్ సినారియోకి మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఇట్ విల్ గివ్ పాసిబుల్ ఆన్సర్ అవుట్ ఆఫ్ ద 10 or 15 సినారియోస్. ఓకే, మనం ట్రైన్ చేసాం అలాగా. నెక్స్ట్ సమ్మరైజేషన్, సేమ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. లైక్ బిగ్ కంటెంట్ ఉంటే దాన్ని ఇక్కడ చూడండి ఆర్ లాంగ్ రికార్డింగ్, దీన్ని షార్ట్గా సమ్మరైజ్ చేసి కూడా ఇట్ విల్ గివ్ జనరేటివ్ ఏఐ. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, ఈచ్ లాంగ్వేజ్ యాజ్ ఇట్స్ ఓన్ రూల్స్. ఓకే, ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి నౌన్స్ ఉంటాయి, అట్లాగే ఏఐ ట్రాన్స్లేటర్స్ ఆర్ ట్రైన్ టు లెర్న్ బోత్ సెట్ ఆఫ్ రూల్స్. వెన్ ఇట్స్ టైమ్ ఫర్ సెంటెన్స్ రీమిక్స్, ఏఐ కెన్ యూజ్ అ సెకండ్ సెట్ ఆఫ్ రూల్స్ టు ఎక్స్ప్రెస్ సేమ్ ఐడియా. సో programming language or languages too, they have own set of rules. AI can translate a loose set of instruction into actual code. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూస్ చేసుకొని ఆ డేటా మనం ఏదైతే అడుగుతామో దానికి ఓన్ సెట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ యూస్ చేసి ఇట్ విల్ కన్వర్ట్ ద ఆన్సర్. ఎర్రర్ కరెక్షన్, సపోజ్ ఏమైనా మనం ఏదైనా సెంటెన్స్ రాస్తాము, ఇప్పుడు మనం ఎవరికైనా మెయిల్ చేయాలనుకోండి, మనం కొన్ని వర్డ్స్ ఇన్కరెక్ట్గా రాయొచ్చు, రైట్? సో అలా మనం రాసిన ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనం చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా పెట్టితే ఇట్ విల్ ఆటోమేటికలీ కరెక్ట్ ద గ్రామటికల్ మిస్టేక్స్ అండ్ ఇట్ విల్ గివ్ అస్ ఫ్రెష్ డేటా. ఓకే, అక్యురేట్గా అది ఇస్తుంది, సో దట్ మనం దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు.
సో ఎర్రర్ కరెక్షన్ కోసం కూడా ఈ జనరేటివ్ ఏఐ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చనింగ్ ఆన్సరింగ్. సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్ విల్ గివ్ నాట్ ఓన్లీ వన్ ఆన్సర్ బట్ దానికి రిలేటెడ్గా మల్టిపుల్ ఆన్సర్స్ ఇట్ విల్ గివ్. అండ్ గైడెడ్ ఇమేజ్ జనరేషన్. సో మనం ఇప్పుడు ఒక టెక్స్ట్ చెప్తాం, కెన్ యూ డ్రా డయాగ్రామ్ ఆఫ్ యాపిల్ ఆయిల్స్ డాగ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ, ఇలా డిఫరెంట్ మనం ఏదైనా సెంటెన్స్ ఇస్తే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ఇమాజినేషన్. ఓకే, ఆ ఇమాజినేషన్ చేసి ఇట్ విల్ జనరేట్ అన్ ఇమేజ్. ఓకే, టెక్స్ట్ టు స్పీచ్, మనం మాట్లాడుతూ ఉంటే దాన్ని నోట్స్ ప్రిపేర్ చేయడం. ఓకే, అలా కూడా మనకి యూజ్ అవుతుంది, రైట్? సో మనకి ఇప్పుడు వాట్ జనరేటివ్ ఏఐ కేపబుల్ ఆఫ్, సో డిఫరెంట్ థింగ్స్ ఇట్ ఈస్ డూయింగ్, రైట్? జనరేటివ్ ఏఐ జనరేట్స్ predictions. Okay, predicting the value of home, predicting the sequence of words likely to have a meaning and relevance to our readers. Predictions are impressive. Okay, so ila different predictions అనేవి it will give. Next, understand the technology ecosystem of generative AI. సో ఫస్ట్ మనకి 2017లో ఒక రీసెర్చ్ పబ్లిష్ చేశారు. దాంట్లో మనకి దే ప్రపోజ్డ్ ఎ న్యూ ఆర్కిటెక్చర్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ ఇనిషియల్గా ట్రాన్స్ఫార్మర్ అని ఒక ఆర్కిటెక్చర్ని దే ఇంట్రడ్యూస్డ్. సో as you imagine, the detailed research are pretty complicated, but to simplify, new architecture was capable of identifying the important relationship between words, no matter how far they appear within a block of text. It could retain the connection even after processing lot of words. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని ప్రాసెస్ చేసి మనకి అది ఎలాంటి వర్డ్ అయినా సరే ఇట్ విల్ గివ్ అస్ సర్టన్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఇంకొక టర్మినాలజీ ప్యారలల్ కంప్యూటింగ్. ప్యారలల్ కంప్యూటింగ్ అంటే ఏంటి? వన్ కంప్యూటర్ ప్రాసెస్ కెన్ డూ ఫస్ట్ క్యాలిక్యులేషన్ వైల్ డిఫరెంట్ ప్రాసెసర్ కెన్ డూ సెకండ్ at the same time. సో రెండు ప్రాసెసర్స్ ఒకటేసారి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేయడాన్ని మనం ప్యారలల్ కంప్యూటింగ్ అని అంటాం ఇక్కడ. అండ్ ఇట్ గ్రేట్లీ రెడ్యూసెస్ ద టైమ్ ఇట్ టేక్స్ టు ట్రైన్ అ ట్రాన్స్ఫార్మర్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం ట్రైన్ చేయడానికి ఈ ప్యారలల్ కంప్యూటింగ్ అనే మెథడాలజీ యూస్ చేస్తాం. One of the biggest large language model is the ChatGPT language model, which stands for Generative Predefined Transformer. So ChatGPT full form enti? GPT full form Generative, P ante pre-trained transformer. Okay. In other words, a model that's already been trained that can be used to generate text related content. Okay, మీరు ఇప్పుడు ChatGPTలో అబ్జర్వ్ చేస్తే మనకి ఎలాంటి ఇమేజెస్ కూడా రావు, జస్ట్ మనకి టెక్స్ట్, ఆడియో కూడా ఎలాంటిది రాదు. మనం జస్ట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రైన్ విత్ టెక్స్ట్ డేటా ఓన్లీ. సో మనకి అవుట్పుట్ కూడా టెక్స్ట్ డేటాలోనే వస్తుంది. దెర్ ఆర్ అదర్ AIs which will create videos, audio. Okay, next you can refer this. సో ఇప్పుడు జనరేటివ్ ఏఐ గురించి చెప్పుకున్నాం. అసలు ఈ జనరేటివ్ ఏఐ యూస్ చేయడం వల్ల మనకి కన్సర్న్స్ ఏమి ఉంటాయి? ఓకే, హెలోజినేషన్ అంటే ఉంది లేనట్టు. ఇప్పుడు ఆ ఏఐ మనకు ఒక అవుట్పుట్ మనం అడిగితే ఇట్ విల్ గివ్ అన్ అవుట్పుట్, బట్ మనకు తెలియదు అది 100% కరెక్టా కాదా అని. బట్ ఆ ఏఐ ఏమనుకుంటుంది? ఇట్స్ 100% కరెక్ట్, నేను ఇచ్చిన అవుట్పుట్ ఆ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కరెక్ట్ అని అనుకుంటుంది. ఓకే, రిమెంబర్ దట్ జనరేటివ్ ఏఐ ఇస్ రియలీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ప్రిడిక్షన్ అండ్ సమ్టైమ్స్ ప్రిడిక్షన్స్ ఆర్ రాంగ్. Predictions form generative AI that diverge from expected response grounded into facts as known as hallucination. Okay, ఆ డేటా కొన్నిసార్లు తప్పు అయ్యి కూడా ఉండొచ్చు, బట్ ఆ హెలోసినేషన్లో ఉంటుంది, నేను ఇచ్చిన డేటా కరెక్టే అని చెప్పి అదొక వాట్ విల్ కాల్ అదొక ఊహలో ఉంటుంది. నేను కరెక్ట్గానే ప్రొడ్యూస్ చేశాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మిస్టేక్ ఇన్ ద డేటా విచ్ ఐ ప్రొవైడెడ్, అట్లా అని ఒక హెలోసినేషన్ ఇది ఒకటి ఉంటుంది. డేటా సెక్యూరిటీ అంటే ఏంటి? మనం డిఫరెంట్ మోడల్స్కి ట్రైన్ చేస్తాము డేటాను. ఓకే, ఆ డేటా సమ్ టైమ్స్ వాట్ విల్ కాల్ ఇక్కడ ఏదైనా సెన్సిటివ్ డేటా ఉందనుకోండి, ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ దట్ డేటా. ఓకే, మనం ఆ డేటాని దానికి ట్రైన్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు లిమిట్ ద డేటా టు ఓన్లీ దట్ సర్టెన్ లిమిట్స్ వరకే అది ఉండాలి. అందరికీ
సెన్సిటివ్ డేటా ఉంటుంది అనుకోండి, ఇప్పుడు మనం కంపెనీ ఫోన్ నంబర్ అలాంటివి ఏమైనా మనం ఆ జీపీటీకి ప్రొవైడ్ చేస్తే ఇట్ షుడ్ నాట్ రివీల్ టు అదర్. ఓకే, మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మన ఫైనాన్షియల్ ఏమైనా అకౌంట్ నెంబర్స్ అలాంటివి ఏమైనా మనం సడన్గా అక్కడ పాస్ చేస్తే ఇట్ షుడ్ నాట్ రివీల్ టు అదర్ పర్సన్స్. అక్కడ మనకి సమ్ టైమ్స్ ఆ డేటా సెక్యూరిటీ అనేది కన్సర్న్గా కూడా ఉండొచ్చు. ప్లెగారిజం అంటే మనకు ఏదైతే డేటా ఆల్రెడీ అవైలబుల్లో ఉందో అది there is a possibility that model will learn a style and replicate the same style. ఆల్రెడీ ప్రీవియస్గా మనకు హిస్టారికల్ డేటాని ట్రైన్ చేస్తాం, సేమ్ అలాంటి అవుట్పుటే ఇవ్వచ్చు. ఓకే, కొత్తగా ఇట్ మే నాట్ గివ్ అస్ న్యూ. ఓకే, సో అలా కొత్త డేటా ఇవ్వాలి అంటే ఎప్పటికప్పుడు ఆ కంటెంట్ని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. అండ్ యూజర్ స్పూఫింగ్, మనం ఇదైతే చాలా చూసాము ఈ మధ్య కాలంలో. ఫేక్ యూజర్స్ ఫేసెస్ పెట్టి దే ఆర్ జనరేటింగ్ పిక్చర్స్, దే ఆర్ జనరేటింగ్ వీడియోస్. ఓకే, అలా ఈ కన్సర్న్ కూడా ఉంది మనకి ఏఐ ద్వారా. అండ్ సస్టైనబిలిటీ. ఓకే, సో So the computation power required to train AI is immense. The process doing the math requires a lot of actual power to run. As model gets bigger, so do their carbon footprints. Fortunately, once model is trained, it takes a little power to process the request, and renewable energy is expanding almost as fast as AI adoption. So అది మనం పెద్ద పెద్ద మోడల్స్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న మోడల్స్ డెవలప్ చేయండి. సో దట్ మనకి అది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. చాలా పెద్ద మోడల్ డెవలప్ చేసి మనం దాంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా అప్గ్రేడ్స్ చేయాలనుకుంటే ఇట్ విల్ బి డిఫికల్ట్, రైట్? సో ఇవి మన కన్సర్న్స్: హెలోజినేషన్, డేటా సెక్యూరిటీ, ప్లెగారిజం, యూజర్ స్పూఫింగ్ అండ్ సస్టైనబిలిటీ. సో ఇవి మనకి ఈ ఏఐ ద్వారా వచ్చే కొన్ని కన్సర్న్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అనేది ఒక లింక్ ఉంది. సేమ్ మనకు ఆ మాడ్యూల్లో ఏం ప్రొవైడ్ చేస్తారో that same thing is provided in the link. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి ఫస్ట్, ఇలా కొంచెం ఇంకా ఇన్డెప్త్గా చెప్పారు. యూ కెన్ గో త్రూ దిస్ వన్స్, జస్ట్ ఒక బ్రీఫ్గా ఒకసారి రీడ్ ఇట్. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ అండ్ ప్రెడిక్టివ్ ఏఐకి డిఫరెన్స్. సో ఇక్కడ మనకు ఒక డిఫరెన్స్ ఉంది. ఓకే, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేట్స్ ఒరిజినల్ కంటెంట్ ఆర్ ద డేటా. ఓకే, మనం హిస్టారికల్ డేటాని యూస్ చేసుకొని దాన్ని ఆల్రెడీ ట్రైన్ చేసాం, ఆ డేటాని యూస్ చేసుకొని మనకి కొత్త డేటా ఇవ్వచ్చు. ఓకే, దెన్ క్రియేట్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ కంటెంట్. ట్రైనింగ్, ఇట్ రిక్వైర్స్ డైవర్స్ అండ్ కాంప్రహెన్సివ్ డేటా. ఇది ఓన్లీ మనకి టెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది, ఇమేజ్ సింథటిక్స్కి. అండ్ లెర్న్స్ ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్స్ ఇన్ డేటా. యూజ్ కేసెస్ ఎప్పుడు మనం ఏదైనా కంటెంట్ క్రియేషన్కి, ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయడానికి జనరేటివ్ ఏఐని యూజ్ చేస్తాము. ఓకే, ప్రిడిక్టివ్ ఏఐ అంటే ఏంటి? వర్డ్స్ ఇఫ్ యూ అబ్జర్వ్, జనరేటివ్ అంటే జనరేట్, ఇట్స్ నథింగ్ బట్ క్రియేట్. ఓకే, ప్రిడిక్టివ్ అంటే ప్రిడిక్షన్. జనరేటివ్ అంటే అది డేటాని క్రియేట్ చేయడం ఆర్ జనరేట్ చేయడం ఉంటుంది. ప్రిడిక్టింగ్ అంటే అది అనాలిసిస్ చేయడం. పాత డేటా ఏదైతే ఉంటుందో హిస్టారికల్ డేటా, దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రిడిక్షన్ అనాలిసిస్ అనేది ఇస్తుంది ఎగ్జిస్టింగ్ డేటా పైనే. కొత్త డేటా ఇట్ వోంట్ ప్రొడ్యూస్, జస్ట్ మనకి అనలైజ్ చేయడానికి మాత్రమే ఈ ప్రిడిక్టివ్ ఏఐ యూస్ చేస్తాం. మేక్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా. రిక్వైర్స్ హిస్టారికల్ డేటా ఫర్ లెర్నింగ్ ప్రిడిక్షన్. సో ఏమైనా ఫోర్కాస్ట్ చేయడానికి, క్లాసిఫికేషన్ చేయడానికి వీటికి మనం ప్రిడిక్టివ్ ఏఐని యూస్ చేస్తాం. ఏమైనా బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ ఇలాంటి మనం పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ప్రిడిక్టివ్ ఏఐని యూజ్ చేస్తాం. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జనరేటివ్ ఏఐ అండ్ ప్రిడిక్టివ్ ఏఐ. టర్మ్, ఓకే, ఈ టర్మ్లోనే గుర్తుంచుకోవాలి మనం. జనరేటివ్ అంటే ఇట్ విల్ క్రియేట్ అండ్ జనరేట్ న్యూ కంటెంట్. ప్రిడిక్టివ్ అంటే ఇట్ విల్ అనలైజ్ ఆర్ గివ్ ప్రిడిక్షన్స్. సో ఇక్కడ వరకు ఇట్ ఈస్ కవర్డ్. అండ్ నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ బేసిక్స్. సో ఈ ఎన్ఎల్పి ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. ఎన్ఎల్పి అంటే ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ కంబైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ లింగ్విస్టిక్ టు గివ్ కంప్యూటర్స్ టు అండర్స్టాండ్, interpret and generate human language in a way that's meaningful and useful to humans.
మనం ఏదైనా కంప్యూటర్కి ఏదైనా డేటా పాస్ చేస్తే ఫస్ట్ ఆ కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఏంటి అని అది ఇంటర్ప్రెట్ చేసి హ్యూమన్స్కి అర్థమయ్యేలాగా మీనింగ్ఫుల్గా డేటాని అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేయాలి. సో ఇక్కడ NLP it's useful when a sentence recognition important details like text, translating language, answering questions, summarization text, generating response that resembles human response. సో ఇలాంటి టాస్క్ యూస్ చేయడానికి మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూస్ చేస్తాము. హిస్టరీ ఆఫ్ NLP అంటే ఫస్ట్ మనకు అసలు ఈ NLP ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మనకు ఎలన్ ట్యూరింగ్ ఉన్నారు కదా, సో హీస్ టెస్టింగ్. ఓకే, సో అలా టెస్ట్ చేస్తున్నప్పుడు మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ వర్ డెవలప్డ్. These were sentence and phrases based language translation experiment that did not progress very far because they relied on a specific patterns or of language. Okay, predefined మనం ఒక ఫ్రేజ్ సెంటెన్స్ ఇస్తేనే ఇట్ ఈస్ గివింగ్ అన్ అవుట్పుట్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో తర్వాత రూల్ బేస్డ్ సిస్టమ్స్ వచ్చాయి, దెన్ నాలెడ్జ్ బేస్డ్ అప్రోచెస్, అలా స్టెప్ బై స్టెప్ స్టాటిస్టికల్ అప్రోచ్, లెర్నింగ్ ఫ్రమ్ డేటా టు NLP న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇలా మనకి NLP వరకు వీ హ్యావ్ రీచ్డ్. హ్యూమన్ లాంగ్వేజ్ ఇస్ అ న్యాచురల్ లాంగ్వేజ్. ఓకే, సో ఆల్రెడీ మనం స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి అని చూసాము. ఫస్ట్ AI ఫండమెంటల్స్ అంటే ఏదైనా స్ప్రెడ్షీట్లో డేటా మనకి ఈజీగా ఈ ఇన్పుట్కి ఈ అవుట్పుట్ వస్తుంది అని తెలిసినప్పుడు దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాము. The information includes structured data and how the data is formatted to is timely determine the algorithm used desired end applications. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్, ఏజ్, స్పేడ్ ఆర్ న్యూట్రల్, సెక్స్, వీడ్ ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనకి ఇది స్ట్రక్చర్డ్ డేటా లాగా కనిపిస్తుంది. ఓకే, అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటెన్స్ చదవండి. ఓకే, ఇట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్. మనకు అసలు తలా ఈజ్ ఎ 5-year-old spade, 65-pound female husky who loves to play in a park, takes long hikes. She is very gentle with young children and is great cats. This blue-eyed sweetheart has a long grey and white coat. సో ఇలా ఇది సంథింగ్ క్లియర్గా లేదు. దాన్ని ఆర్గనైజ్డ్ వేలో ఫామ్ చేయాలి అనుకుంటే విల్ డివైడ్ దెమ్ ఇంటూ నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, డిఫరెంట్ కాలమ్స్ లాగా డివైడ్ చేసి విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, ఇక్కడ మనకి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో 2 టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. డేటా ప్రాసెస్డ్ ఫ్రమ్ అన్స్ట్రక్చర్డ్ టు స్ట్రక్చర్డ్ డేటా ఇస్ కాల్డ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఓకే, అన్స్ట్రక్చర్డ్ ఇది అన్స్ట్రక్చర్డ్ లాగా ఉంది, దీన్ని మనం ఈ స్ట్రక్చర్డ్ ఫార్ములా లాగా మార్చాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. NLU uses many techniques to interpret written or spoken language to understand the meaning and context behind it. Okay, and data processed in a reverse way from structured to unstructured is called as natural language generation. Okay, so ఇది basic like NLU ki NLG ki difference. So you can also try these questions. Natural language parsing. సో ఇదంతా లైక్ సింటాక్స్, సిమాంటిక్స్, ఫ్యూ బేసిక్ వొకాబులరీ, గ్రామర్ అంటే ఏంటి, మనం ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటాం. సిమాంటిక్స్, ప్రాగ్మాటిక్స్, డిస్కోజర్, ఫొనెటిక్స్, ఫొనాలజీ, మార్ఫాలజీ, ఇలా ఒక ఇంగ్లీష్లో మనం ఏదైనా సెంటెన్స్ రాయాలంటే ఇవన్నీ యూస్ చేస్తాము. అలాగే మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో కూడా సింటాక్స్ పార్సింగ్ మే ఇంక్లూడ్ సెగ్మెంటేషన్, టోకనైజేషన్, స్టెమ్మింగ్. ఈ ఎగ్జాక్ట్గా మనకు ఇండెప్త్గా ప్రజెంట్ అవసరం లేదు, బట్ జస్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ read this particular thing. Okay, ఇక్కడ ఏముంది, టోకనైజేషన్, సెగ్మెంటేషన్, టోకనైజేషన్, స్టెమ్మింగ్, లెమటైజేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, నేమ్ ఎంటిటీ రికగ్నిషన్. ఓకే, ఇలా డిఫరెంట్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, డేటాని పార్స్ చేయడానికి. సో ఇది న్యాచురల్ లాంగ్వేజ్ పార్సింగ్ గురించి. దీంతోనే మనకి ఫస్ట్ పార్ట్ లైక్ AI ఫండమెంటల్స్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో AI capabilities గురించి విల్ see. Yeah, that's all for this video. Thank you.